నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయి అనుకోవడంలో తప్పే లేదు. ఎందుకంటే మన ఛానల్ సబ్‌స్క్రైబర్ కౌంట్ ఇంకా వ్యూస్ చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది ఇంత మంచి వ్యూస్ ఉన్నాయి, ఇంత మంచి సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు, డబ్బులు రాట్లేదంటే అబద్ధమే చెప్తున్నాడు అని అనుకోవచ్చు. కానీ నిజానికేంటంటే నాకింకా యూట్యూబ్ నుంచి మనీ అయితే రావట్లేదు. మానిటైజేషన్ అయితే ఇంకా అవ్వలేదు. ఎందుకంటే యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలి అంటే సబ్‌స్క్రైబర్ కౌంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. మానిటైజేషన్ అవ్వాలి అంటే 3 మంత్స్‌లో షార్ట్ వీడియోస్‌కి 10,000,000 వ్యూస్ రావాలి. అండ్ ఆల్సో మనకి ఛానెల్‌లో కనిపించే వ్యూస్ అన్నీ కూడా కౌంట్ అవ్వవు. దాంట్లో హాఫ్ ఆఫ్ ద వ్యూసే కౌంట్ అవుతాయి. అవి కూడా వాలిడ్ షార్ట్ వ్యూసే కౌంట్ అవుతాయి మానిటైజేషన్‌కి. సో, మన ఛానెల్ ఇంకా 10,000,000 షార్ట్ వ్యూస్ అయితే ఇంకా రీచ్ అవ్వలేదు. అందుకే మానిటైజేషన్ అవ్వలేదు. మొన్న 20,000 గురించి ఒక పోస్ట్ పెడితే దాని కింద అడిగారనమాట ఎంతొస్తున్నాయి యూట్యూబ్ నుంచి అని. మానిటైజేషన్ అయింది గదా! ఎంతొస్తున్నాయి అని కూడా అడిగారు లైవ్‌లో. సో, మీరలా అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే మన ఛానల్ సబ్‌స్క్రైబర్ కౌంట్ మంచిగా ఉంది. వ్యూస్ మంచిగా ఉన్నాయి. కాకపోతే అవి ఇంకా కావాల్సినన్ని రాలేదు. అదొస్తే మానిటైజేషన్ అయిపోతుంది. మనీ ఒస్తాయి. నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ రాగానే నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఎందుకంటే అది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. నేను తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఎంతొచ్చాయి, ఎలా స్పెండ్ చేస్తానో కూడా షేర్ చేసుకుంటాను. యాస్ ఆఫ్ నౌ అయితే నాకు సింగిల్ పెన్నీ కూడా రాలేదు. మన ఛానల్ సబ్‌స్క్రైబర్స్ చూసి అందరూ అంతే అనుకుంటున్నారు. కానీ సబ్‌స్క్రైబర్స్ అనేది మీ సపోర్ట్ వల్ల వచ్చింది. మానిటైజేషన్ అనేది యూట్యూబ్ నుంచి అవుతుంది. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. అవ్వగానే చెప్తాను. అన్నట్టు ఈ శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.